హాయ్ అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పొలం రావడం అనేది జరిగింది. ఇది కాలువ వచ్చినప్పుడల్లా ఈ గండి అనేది ఏమవుతుందంటే పూర్తిగా తెగిపోవటానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. కాలువ బాగా వచ్చినప్పుడల్లా. అందుకే ఏం చేసామంటే ఈరోజు ఒక 5 సిమెంట్ సంచులు తీసుకురావడం అనేది జరిగింది. సిమెంట్ సంచుల నిండా మట్టి ఎత్తేసి ఆ గండి అనేది పూర్తి చేసామనుకో మన పొలాల్లో నీళ్ళు రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మొత్తం కూడా దమ్ములనే అయిపోయాయి అనమాట. ఇక్కడ ఈ కొంట పొలం ఒకటే అవ్వలేదు దమ్ము చేసుకోవాల్సింది. ఇది దారిదాల పొలం కాబట్టి ఇబ్బంది ఉండదు. మన పొలం అయితే పూర్తిగా దమ్ము అయిపోయింది. బళ్ళదారి కూడా మనం వేసేయాల్సిన పరిస్థితి. కొంత బళ్ళదారి వేసాము నారుందని, ఇంకా వేయాల్సింది ఉందన్నమాట. ఇది ఈరోజు వేసేస్తాము. చూడండి, సంచులు ఎత్తిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. పూర్తిగా ఒక 5 మూటల వరకు ఎత్తేసాం అనమాట. ఇప్పుడు చేలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ గండి అనేది తీసేస్తాను. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఈ గండి కడతాం అనమాట. చూడండి, కాలంలోకి అయితే పూర్తిగా గండి తీసేసాను అనమాట. పొలాల్లో నీళ్ళన్నీ కూడా పూర్తిగా దిగిపోయే అవకాశం ఉంది. కాలం అయితే ప్రజెంట్ 2 డేస్ నుంచి రావట్లేదు, వర్షాలు కూడా ఆగిపోయినాయి అనమాట. మధ్యాహ్నం నుంచి వచ్చి ఈ మూటలన్నీ కూడా కట్టేసి ఆ గండిలో వేయటం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఈ మూటలు వేయటం వల్ల ఏమవుతుందంటే కాలువ ఎంత ఫ్లోటింగ్గా వచ్చినా కూడా తెగే అవకాశం ఉండదు గండి. అదే మనం మట్టేసినట్లయితే ఆటోమేటిక్గా వాటర్ ఫ్లోటింగ్కి ఆ గండి తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ సంవత్సరం సిమెంట్ కట్టలు తీసుకురావడం అనేది జరిగింది. సిమెంట్ సంచులతో మట్టి ఎత్తి వేయటం అనేది జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.